దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 6వ తేదీన జరిగే బీసీ గర్జన కార్యక్రమానికి వేములవాడ పట్టణంతో పాటు అర్బన్ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆదివారం ఉదయం తరలి వెళ్లారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీకి తరలి వెళ్లిన సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, అర్బన్ రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు వకులాభరణ శ్రీనివాస్, పిల్లి కనకయ్య, జిల్లా కార్యదర్శి కూరగాయల కొమరయ్య తదితరులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం, హక్కుల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ముఖ్య ఉద్దేశంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీసీ నేతలు కార్యకర్తలు తరలి రానున్నట్లు వివరించారు. ఈరోజు ఢిల్లీకి తరలి వెళ్లడం జరుగుతుంది. 6వ తారీఖు నాడు జరిగే బీసీ గర్జనలో పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొనడం జరుగుతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కనువిప్పి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం 42% ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన చేసిన 42% బీసీలకు ప్రత్యేకంగా కేటాయించవలసిన అవసరం ఉన్నది అని కూడా ఇవాళ తెలియజెప్పేందుకే ఇవాళ ఢిల్లీ ప్రయాణం జరుగుతుంది. 6వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగే బీసీ గర్జనకు వేములవాడ కాన్స్టిట్యున్సీ నుంచి పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఆసీనన్న గారి నాయకత్వంలో ఈరోజు ఢిల్లీకి బయలుదేరడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం తెలపాలని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈరోజు కాంగ్రెస్ శ్రేణుల మందరము ఢిల్లీకి బయలుదేరడం జరుగుతుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి బీసీ గర్జనకు ఢిల్లీ స్పెషల్ రైల్లో వెళ్లడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి మరి అసెంబ్లీలో ఆమోదం తెలిపినటువంటి బీసీ 42% రిజర్వేషన్ను అమలు చేయాలని మరి 6వ తారీఖు నాడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము వేములవాడ అర్బన్ మండలం అలాగే వేములవాడ రూరల్ పట్టణం కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పోవడం జరుగుతూ ఉంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ చేసి త్వరలోపటినే బిల్లు పాస్ చేస్తే స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంట్ కు పంపిందో దాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ మరి బీసీలకు 42% ప్రకటించకపోవడం వల్ల మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి మరి ఆదేశానుసారము వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా మరి పెద్దల ఆదిశీనన్న మరి నాయకత్వం లోపల మరి ఢిల్లీ బయలుదేరడం జరుగుతుంది.